హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. నేనేనండి మీ పద్మని. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటో తెలుసా? ఇంకెందుకండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. చూసారా ఏంటి, బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చింది. ఇప్పుడు మాకు బజ్జీలు చేసి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం కాదండి, వీటితో మంచి డిష్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా మంచిగా ఒక డిష్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు చేసి చూసారా? అయితే ఇప్పుడు చూడండి, ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. బజ్జీ మిరపకాయలు ఒక 1/2 కిలో తీసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఒక 50 నుంచి 100 గ్రాములు, సాల్టు రుచికి, కొంచెం నూనె. ఇప్పుడు మిరపకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళని నూనె లేకుండా డ్రైగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి, అందులో పొట్టుతో సహా వేసుకుంటున్నాను. పొట్టుతో వేసుకుంటే చాలా మంచిది కదా హెల్త్కి. పొట్టుతో సహా వేసుకొని ఇప్పుడు దానిలో సాల్ట్ వేసుకున్నాను. ఇది మిరపకాయలకు కూడా అంతా సరిపడేలాగా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయల్ని చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బజ్జీ మిరపకాయలకి ఎలా పెట్టుకుంటామో అలాగే ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, అన్నిటికీ పెట్టుకుంటున్నాను. కొందరు కారం తినరు కదా, వీటిలో ఏదన్నా 1-2 కారం ఉండొచ్చు, అన్నీ కారం ఉండవు. తినని వాళ్ళు అందులో గింజలు తీసేసుకోవచ్చు, లేదా కొంచెం కారం తినగలం అనుకుంటే అలాగే వేసుకోవచ్చు. చూడండి, ఇందులో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న దాన్ని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని మొత్తానికి ఒక్కొక్కటి అన్నిట్లో స్టఫ్ చేసుకొని, ఇది మీరు కావాలంటే దీనికి దారం కట్టుకోవచ్చండి, ఎందుకంటే పొడి విడిపోకుండా దారం కట్టుకొని ఉడికిన తర్వాత దారాన్ని తీసేసుకోవచ్చు. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను అలానే చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దారం కట్టుకొని కొత్తగా చేసుకునేవాళ్ళు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి పప్పులోకి, సాంబార్లోకి, రసంకి, పెరుగన్నానికి, అలాగే పులిహోరలోకి కూడా చాలా చాలా బాగుంటాయి. ఒక్కటితోటి వదిలిపెట్టరండి, ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు. మా ఇంట్లో కూడా అంతేనండి, మొత్తం ఖాళీ అయిపోతాయి, చివరికి నాకే మిగలకుండా అయిపోతాయండి, అంత బాగుంటాయి. చూడండి, మొత్తం ఇలా నింపి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, మనం ఏం డీప్ ఫ్రై చేయట్లేదు. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని ఇందులో వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, చిన్నగా పొడి ఊడిపోకుండా చిన్నగా అటు పైకి కిందకి కూడా అన్నీ బాగా కలిసేలాగా తిప్పుకుంటూ మిరపకాయ కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఇంకేదన్నా కాలనీ ఉంటే నేను చేయబెడుతున్నాను, మీరు కూడా చేయబెట్టకండి, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి అలా పెడుతున్నాను. మీరు కొంచెం గరిటెతోటి చిన్నగా నిదానంగా తిప్పుకోండి, పొడి పోకుండా. చూడండి, చక్కగా అన్నీ వేగిపోయినాయి, నీట్గా రెడీ అయిపోయినాయి. చూసారా, బాగా ఇలాంటివి చేసుకుంటే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. వీటికి ఆయిల్ అప్లై చేసుకొని ఓవెన్ ట్రేలో పెట్టుకొని దీన్ని ఓవెన్లో పెట్టుకొని 2-3 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ దాన్ని పైకి కిందకి అంతా కూడా ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇంకో 2-3 నిమిషాలు పెట్టుకుంటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయలు రెడీ అయిపోతాయి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి, మీరు కూడా ఇది తింటే మొదలు పెట్టారంటే ఒక్కడితో ఆపరండి, ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు, మొత్తం తొందరగా ఖాళీ అయిపోతాయి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కదండి. చూసారా, ఇది వెంటనే అయితే మీరు కూడా ఆలస్యం చేయకుండా చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అయితే ముందుగా మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికి కూడా నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలన్నీ చూడొచ్చు. అలాగే ముందు మీరు లైక్ చేయండి ఫస్ట్. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు.